ఖమ్మం జిల్లా కూసుమంచి మండల తండాల్లోని నిరుద్యోగ యువత మామిడి నర్సరీలను నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన నర్సరీలను వీరు పెంచుతున్నారు. లోక్యాతండ, కోక్యాతండ, పాలేరు, కూసుమంచిలో దాదాపు 80 వరకు నర్సరీల్లో 30 రకాల వరకు మామిడి మొక్కలు విక్రయిస్తున్నారు. రకాన్ని బట్టి ఒక్కో అంటు మొక్క 30 నుంచి 50 రూపాయల మధ్య విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 15-20 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాత నుంచి మా అయ్య నుంచి వారసత్వంగా మేము చేసుకుంటున్న మొక్కలు చేసిన కానీ ఫలితం లేకుండా పోతుంది. బ్యాంకు మాకు రుణాలు ఇవ్వలేకపోతుంది. కౌలు వచ్చేసి ఎక్కడ కౌలు వచ్చేసి 70-80 పడుతుంది. దున్నేయడానికి అయితే ఇదేంటి, దానికైతే 50 లక్షల రూపాయలు పడుతుంది. కూలోళ్ళు అయితే విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు కూలోళ్ళు లేక ఇప్పుడు తోటలు వేస్తారు. కూలోళ్ళు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మట్టి అయితే టిప్పర్ వచ్చేసి 12,000 14,000 పడుతుంది. టెంకాయ వచ్చేసి మీదకు సంగారెడ్డి అండి, సిద్దిపేట. మార్చి నెలలో పోతాం, వాళ్ళు పీసులు గీస్తారండి. బస్తా వచ్చేసి 2,000 వస్తుంది. 2,000 కాస్త మాకు ఒక పీసు వచ్చేసి 2 రూపాయలు పడుతుంది. ఆ పీసులు కాస్త మేము అన్ని కడిగి చేసేసరికి మాకు ఒక పీసు వచ్చేసి 3 రూపాయలు పడుతుంది. ప్యాకెట్లు నింపుతున్నాం, తర్వాత మళ్ళీ అంటు కడుతున్నాం. ఎవరి దగ్గర అయినా కానీ 2 రూపాయల పువ్వుల ట్రాన్స్పోర్ట్ తోటి మళ్ళీ మా ఖర్చు గిర్చుతోటి 3 రూపాయలు పడుతుంది. గ్రాఫింగ్ చేసేటోళ్ళకి 2 రూపాయలు. 50,000 పుల్లలు కట్టిస్తే మ్యాక్సిమం 1,50,000 వాళ్ళకు పోతుంది. మాకు బ్యాంకు కూడా రుణం ఇవ్వలేకపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము చేసేది హరితారం కింద. మహబూబ్ నగర్, మెదక్ ప్రాంతాల నుంచి మామిడి టెంకలను సేకరించి వాటి నుంచి మొలక వచ్చిన తర్వాత ఎంచుకున్న రకం సయాన్ పుల్లను తెచ్చి అంటుకడుతున్నామని వారు చెబుతున్నారు. మేము మామిడి మొక్కలు సాగు చేస్తాము. ఇవి స్టార్టింగ్ వచ్చేసి రాజమండ్రిలో మా డాడీ వాళ్ళు వర్క్కి పోయేటోళ్ళు. అక్కడ నుంచి మా డాడీ వాళ్ళు అంత దూరం మేము వెళ్ళాలని ఇక్కడ కొద్దిగా సాగు అనేది చేశారు. మనకు కావలసిన రకాలు, డిమాండ్ ఉన్న రకాలు తిరుపతి నుంచి తెచ్చేసి చిన్న చెట్లకు కట్టడం పద్ధతి చేస్తారు. జైరాబాదు బయట ఇతర ప్రాంతాల నుంచి టెంకలు అనేవి తీసుకొచ్చి మా ప్రాంతంలో దాన్ని శుద్ధపరిచి 9 to 10 ఆ సైజ్ బ్యాగ్లో మేము మట్టి వేసి ఆ టెంకలు అందులోకి వేసి ఒక 3 నెలలు దాన్ని మంచిగా కాపాడుకొని బయట నుంచి మనకు ఏ రకాలు కావాల్సి వస్తే ఆ రకాలు కొమ్మలు అనేవి తీసుకొచ్చి వీటికి అంటూ పర్పస్ అనేది కడతాం. కట్టిన తర్వాత ఒక 3 నెలలు దాన్ని మళ్ళీ భద్రపరిచి మనము కాపాడుకొని ఒక 3 నెలలు కాపాడుకొని దాని తర్వాత దాన్ని అమ్ముకుంటాము. మట్టి ధరలు, కూలీ ధరలు అధికమయ్యాయని ప్రభుత్వం తరపు నుంచి నర్సరీ నిర్వహణకు ప్రోత్సాహకాలు అందించాలంటూ నిర్వాహకులు కోరుతున్నారు.